హోంమంత్రి అనిత, సునీత, షర్మిల వంటి వారిని అసభ్య పదజాలంతో దూషించిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి జగన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. 2 రోజులుగా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరగ్గా జగన్ పులివెందుల రాగానే క్యాంప్ ఆఫీస్ వద్ద కనిపించారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక తొలిసారి పులివెందుల వెళ్లిన జగన్ను కలవడానికి వైకాపా కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అందులో పోలీసుల అదుపులో ఉన్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన వర్రా రవీందర్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. వర్రా రవీందర్ రెడ్డి 3 ఏళ్లుగా తెలుగుదేశం ముఖ్య నేతల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ అనేక పోస్టులు పెట్టారు. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. అప్పట్లో వంగలపూడి అనిత ఫిర్యాదు మేరకు ఏపీసీఐడీ పోలీసులు, సునీత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసులు, షర్మిల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ అతన్ని పోలీసులు అరెస్టు చేయలేదు. అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిపై ఈగ వాలనీయకుండా గత 5 ఏళ్లు వైకాపా పెద్దలు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీసీఐడీ పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అతన్ని ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతుంటే రవీందర్ రెడ్డి మాత్రం దర్జాగా పులివెందులలోని జగన్ ఇంటి వద్ద గుండుతో ప్రత్యక్షమయ్యారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు. వర్రా రవీందర్ రెడ్డి అనేక సెటిల్మెంట్లు, భూదందాలు, పంచాయతీలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు కావాలని బెదిరించడం, లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తారనే విమర్శలున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో కబ్జా చేసిన భూమికి మ్యూటేషన్ చేయించాలని ఓ ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి ససేమిరా అనడంతో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడనే ఆరోపణలున్నాయి. నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోనూ వర్రా రవీందర్ రెడ్డి సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం.